జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన సూరజ్. అసలు సూరజ్ జ్యోత్స్నాని ఎందుకు అరెస్ట్ చేయించాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న ఇంటికైతే వెళ్తుంది. మీ అందరి కోరిక ప్రకారమే నేను అక్కడ సర్వెంట్ని అయ్యాను. మీ అందరికీ కూడా ఇది ఆనందంగానే ఉంది కదా. శివన్నారాయణ మనవరాలు ఒక స్టాల్ దగ్గర జ్యూస్ అమ్ముకుంటుందని రేపటి నుంచి అందరూ కూడా కనిపించిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అసలు నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. తెలుసు జ్యోత్స్న, మొత్తం కార్తిక్ వీడియో తీసి పంపించాడు అని దశరథ అనడంతో, ఏంటి బావ వీడియో తీసి పంపించాడా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఎవరో పెట్టేశారు అప్పుడే అని దశరథ అనడంతో, అప్పుడే ఇక జ్యోత్స్న ఇక షాక్ అయిపోతూ, అంటే ఇదంతా కావాలని బావే చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. నేనే చేస్తున్నాను. నేనేనా సూరజ్తో గొడవ పెట్టుకోమంది? నేనేనా మున్సిపాలిటీ ఆఫీసర్లకి ఫోన్ చేసి రప్పించి తన స్టాల్ని తీయించేసింది? చేసిందంతా నువ్వు చేసి నా మీద రివర్స్ అవుతావేంటి? బాగా అలవాటైంది నీకు అని కార్తీక్ అయితే తిడతాడు. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నాని గదిలోకి తీసుకువెళ్తుంది. ఏంటి నువ్వు? ఇక జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఎందుకు మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఇంతటితో వాణ్ణి వదిలేసాయి. ఆ సూరజ్ గాడు మామూలుడు కాదు, ఇక వాణ్ణి పట్టించుకోవద్దు. ముందు నువ్వు సీఈఓ ఎలా అవ్వాలో అది ఆలోచించు. ఆ దీప ఎలాగైనా నిన్ను ఓడించాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇక ఆ దీపని ఎలా ఓడించి సీఈఓ సీట్లో కూర్చోవాలో అది ఆలోచించాలి. కానీ ఏదో దారిన పోయినే దానయ్య గురించి నీకెందుకే? వాడు ఎంత తెలివైనోడు చూసావా? కార్తిక్ గాడైనా నువ్వు చేసిన తప్పులు ఏవి కూడా బయట పెట్టకుండా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ తాత, అత్తయ్య, మావయ్య బాధపడతారని. కానీ సూరజ్ బయటవాడు. నువ్వు చేసే ప్రతి పనిని తీసుకువచ్చి మీ తాతయ్యతోనే చెప్తున్నాడు. ఇంకోసారి అతని విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటుంది పారిజాతం. జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను గ్రాని? మిస్ హైదరాబాద్ అనే నేను శివన్నారాయణ ఇంటికి వారసురాలైన నన్ను అక్కడ జ్యూసులు అమ్మించింది ఆ సూరజ్ గాడే కదా. వాడి మీద రివెంజ్ తీర్చుకోకుండా నేను ఎలా ఉంటాను అని జ్యోత్స్న అయితే అంటుంది. ఏంటి, వాడి మీద నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, అవును, రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వనేది? మళ్ళీ ఏ సమస్యని తీసుకురాబోతున్నావు, ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏం చేస్తానా, అక్కడ ఆ స్టాలు లేకుండా చేస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. ఒక్కసారి స్టాలు తీయించినందుకే అక్కడ జ్యూసులు అమ్మిచ్చారు నీ చేత. ఈసారి కానీ ఆ స్టాల్ని నువ్వు ఇది చేసావని తెలిస్తే వాడు మొత్తానికి తర్వాత ఎటువంటి శిక్ష వేస్తాడో కూడా తెలీదు. ఎందుకే నీకు అని అంటూ ఉంటే, ఈసారి మాత్రం మనం కనపడం, మన ఊసు రాదు అక్కడ. అసలు ఇదంతా నేనే చేయించానని కూడా తెలీదు. పగడ్బందీగా నేను చెయ్యబోతున్నాను. అది ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందిలే త్వరలోనే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక సూరజ్ అయితే అందరికీ కూడా జ్యూస్లు ఇస్తూ ఉంటాడు. అక్కడికి ఇద్దరు రౌడీలు వచ్చి జ్యూస్ తాగుతారు. తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఇక సూరజ్ అయితే, బాస్ డబ్బులు ఇవ్వలేదు మీరు అని అంటూ ఉంటే, రే ఏంట్రా, మా గురించి నీకు తెలియదు అనుకుంటా. ఇక్కడ కొత్తగా పెట్టావు కదా, మేము ఈ వీధి రౌడీలము, మాతో పెట్టుకోకు. మా వీధిలో ఎవరైనా సరే మేమేమి కొనుక్కున్నా అసలు డబ్బులు ఇవ్వము. ఏ హోటల్లో తిన్నా కూడా మేము బిల్లు కట్టము అని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇక ఆ మాట విని ఒక్కసారి, అప్పుడు ఎవరి దగ్గరైనా అలా చెందుతుందేమో, నా దగ్గర మాత్రం చెల్లదు. నాకు డబ్బులు ఇచ్చే వెళ్ళండి, లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను అని సూరజ్ అనడంతో, ఇక ఆ మాటలు విని ఒక్కసారి రౌడీలు అయితే ఇక చెలరేగిపోతారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వరా? ఇవ్వు. ఏం చేస్తావో నేను చూస్తాను, ఎలా ఇస్తావో పోలీసులకి అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు సూరజ్. పోలీసులకి ఫోన్ చేస్తున్న సూరజ్ని అక్కడే ఉన్న కర్రని తీసుకుని తల మీద ఒక రౌడీ అయితే కొడతాడు. ఏరా, పోలీసులకి ఫోన్ చేస్తావా? ఈరోజు నువ్వు నీ స్టాల్ కూడా ఇక్కడ ఉండరని మొత్తం కూడా నాశనం చేస్తారు. ఇక చేశాక సూరజ్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు కొంచెం సేపు. అయినా సరే రౌడీలు ఇక అక్కడి నుంచి సూరజ్ స్టాల్నంతా కూడా చిందరవందర చేసేసి పాడు చేసేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక కార్తిక్ అయితే ఫోన్ వస్తుంది.
ఇలా సూరజ్ స్టాల్ని ఎవరో కొంతమంది రౌడీలు గొడవ పెట్టుకొని జ్యూస్ తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ పెట్టుకొని నాశనం చేసేశారని చెప్పడంతో అది విని ఇక కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు పాపం సూరజ్కి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ దీపకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇక దీప అయితే ఇదంతా ఒకవేళ జ్యోత్స్న సూరజ్ మీద కోపంతోనే చేయించిందంటావా బావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్, ఈ ఆలోచన నాకు రాలేదు దీప, నువ్వు ఆలోచించిన తీరు కూడా కరెక్టే. జ్యోత్స్న అనే తన పేరు రాకుండా తన ఊస ఎత్తకుండా ఇలా రౌడీల్ని పంపించి గొడవ చేయించి స్టాల్ని నాశనం చేసి ఉండొచ్చు అని కార్తీక్ అయితే చెప్తాడు. తర్వాత ఇక ఇంటికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో అది చూసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు, ఇదేంటి పోలీసులు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ ఏంటి పోలీసులు వచ్చారు అని, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న మీ మనవరాలేనా అని అంటూ ఉంటే, అవును సార్ మా మనవరాలే, ఏం జరిగింది అని శివనారాయణ అడుగుతాడు. మీ మనవరాల్ని అరెస్ట్ చేస్తున్నామని అనగానే ఒక్కసారి ఇంకా అందరూ కూడా హాల్లోకి వచ్చి షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో జ్యోత్స్న వచ్చి, నన్ను అరెస్ట్ చేస్తున్నారా, నేనేం చేశానని నన్ను అరెస్ట్ చేయడానికి అని అనగానే మీ మీద సూరజ్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు అని అంటూ ఉంటాడు అతను. సూరజా, ఎందుకు కంప్లైంట్, నేనేం చేశాను అని అనగానే జ్యోత్స్న అప్పుడే ఇక నా షాప్ని నువ్వు మళ్ళీ నాశనం చేశావు అని తలకి కట్టుతో అక్కడికైతే వస్తాడు సూరజ్. సూరజ్ అలా రావడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. సూరజ్ తలకి ఏమైందని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇదంతా జ్యోత్స్న గారి నిర్వాకమే, తన చేత జ్యూసులు అమ్మించానని కోపంతో ఇద్దరు రౌడీలను నా దగ్గరికి పంపించి కేవలం గొడవ పెట్టుకున్నట్టు వాళ్ళు జ్యూస్ తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ నాతో గొడవ పెట్టుకొని నా స్టాల్ని నాశనం చేసి చివరికి ఎదురు తిరిగానని నన్ను తల మీద కొట్టారు. వాళ్ళిద్దరిని పంపింది జ్యోత్స్నానే అని అనడంతో, మొన్నంటే అదంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది, అది చూసి జ్యోత్స్నానే నీ విషయంలో తప్పు చేసిందని నమ్మాము, ఇదెలా నమ్ముతాము అని పారిజాతం అడుగుతూ ఉంటే, నేనేమీ ఆధారాలు లేకుండా రానని మీకు మొన్నే తెలిసి ఉంటుంది, ఆధారాలతోనే వచ్చాను. ఈ సెల్ ఫోను నన్ను కొట్టడానికి వచ్చిన ఒక రౌడీది, దీంట్లో జ్యోత్స్న గారి అకౌంట్ నుంచి వాళ్ళకి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అలాగే ఆ రౌడీలతో ఆవిడ మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా దీంట్లో రికార్డ్ అయ్యింది. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సూరజ్ ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ ఇక జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, తనని అరెస్ట్ చేయండి, ఒకవేళ తన ఫోన్ కూడా చెక్ చేయండి అని చెప్తూ ఉంటాడు సూరజ్ అయితే. అప్పుడు ఇక వెంటనే జ్యోత్స్న చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని సుమిత్ర చూస్తుంది. ఇక సుమిత్ర ఫోన్పేలోకి వెళ్ళి హిస్టరీ ఓపెన్ చెయ్యంగానే ఇక డబ్బులు కొట్టినట్టయితే ఉంటుంది పలానా టైంకి. అది చూసి ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వింత దుర్మార్గురాలవని అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. చూడండి మేడం, మీ అమ్మాయిని ఇప్పుడు కొట్టినంత మాత్రాన బుద్ధేమీ రాదు, తను చేసిన పనికి అరెస్ట్ అవ్వాల్సిందే అని సూరజ్ అయితే ఇక గట్టిగానే కూర్చుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు సూరజ్ జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తాడా, లేకపోతే శివనారాయణ ఏమన్నా ఆపుతాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.